హాయ్ అండి. ఏం చేస్తున్నారు? నేనైతే వర్క్ స్టార్ట్ చేశాను. ఆల్రెడీ చూసారా ఈ హ్యాండ్ చూడండి ఎలా ఉందో. నాకైతే చాలా బాగా నచ్చిందండి ఈ హ్యాండ్ మాత్రం. అంటే వర్క్ కూడా బాగుంటది. ఇంకా పూర్తిగా కాలేదు. మీకు ఒక చిన్న విషయం ఏంటి అంటే, మనకు సాయం చేసే గుణం ఉన్నంత మాత్రాల ఎదుటి వాళ్ళకి సాయం చేసే అంత గుణం ఉండాలని మాత్రం ఏం లేదండి. సపోజ్ ఏంటి అంటే, ఒకప్పుడు మన దగ్గర ఉండి మన దగ్గరికి ఎవ్వరు వచ్చినా మన దగ్గర లేదు అనుకుంటా వాళ్ళకి ఎంతో సహాయం చేసినామండి. మనం అనుకుందాం చేసినప్పుడు ఇప్పుడు మనకు అవసరం అనేది వచ్చినప్పుడు మనం సహాయం చేసిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి మనకు అవసరం ఉంది, మాకు అవసరం ఉంది, ఒక 10,000 అరేంజ్ చేయరా అని అడిగి చూడండి. అడిగితే ఆ వ్యక్తి ఏం చెప్తాడు? ఉంటాయి, ఆ వ్యక్తి దగ్గర డబ్బులు ఉంటాయి, కానీ మనకేం చెప్తాడు తెలుసా? లేవురా, అయిపోయినాయిరా, పిల్లలకు ఫీజు కట్టిందా, బుక్స్ తీసుకున్నారా, అబ్బాయి ఎట్లరా, ఇప్పుడు నేను ఎక్కడ అరేంజ్ చేయాలి, సరే ఎవరినైనా అడుగుతా, అరేంజ్ చేస్తా. కానీ ఆ వ్యక్తి మన దగ్గర ఒకప్పుడు లక్షల కొద్ది సాయం పొందినోడే, మనం లక్షలు ఇచ్చిన వాళ్ళమే వాళ్ళకు. కానీ మనం ఇప్పుడు లోతుల పడి మనం వెళ్ళి అడిగేసరికి అతను లేవన్నాడు. ఎందుకు లేవన్నాడు? మనం ఇస్తామో ఇయ్యమో అనే నమ్మకం మన మీద ఆయనకు లేదు. అదే నమ్మకాన్ని మనం ఫస్టులు ఉన్నప్పుడు మనం కూడా అట్లా ఆలోచించుకుంటే వాళ్ళ పరిస్థితి ఎట్లుండు కదా. మనం అది ఆలోచించలేకపోయినా, మనకి ఎందుకంటే మనకు దయాగుణం, మన దయాగుణమే మనకి ఇక్కడికి వచ్చిందండి. అందుకని ఎవ్వరికి ఇప్పుడు చూడండి, మనిషికి డబ్బున్న మనిషికి ఎంత విలువిస్తాండ్రు, డబ్బు లేని మనిషికి ఎంత విలువిస్తాండ్రో ఎక్కడ మీరు చూడండి, గమనించండి. డబ్బు లేని, అదే నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు ఒకప్పుడు రారా పోరా ఏమైంది వచ్చినవా రా అని ఎంతో ఫంక్షన్లకు కానీ దేనికి కానీ పిలిచేవాళ్ళు. ఇప్పుడు డబ్బు లేకపోతే నిన్ను దేనికి పిలవరు. వస్తానవా వస్తానవా అని గట్టిగా కూడా నిన్ను ఫోర్స్ పెట్టరు. ఒక మాట అలా కలిగేసేసి వస్తానవా లేదా అని అడిగేస్తారు, సపరేట్గా వెళ్ళిపోతారు. అవునా కాదా? ఇలాంటి మీకు జరిగినాయా జరగలేదో నాకు తెలియదు. జరిగి ఉంటే మాత్రం కామెంట్ బాక్స్ లో ఎస్ఆర్ నో పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్? డబ్బుకే విలువ, మనిషికి కాదు. డబ్బు ఉంటేనే మనిషికి విలువ ఉంటుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. బాయ్.